మనం రోజూ పేపర్లలో టీవీలో డాలర్తో రూపాయి మారకం విలువ గురించి వింటూనే ఉంటాం. అబ్బా, రూపాయి పడిపోయింది, లేదంటే రూపాయి బలపడింది అని. కాని ఆ కనిపించే నంబర్ అసలు కథలో కేవలం సగం మాత్రమే చెప్తే? అవును, మారకం రేటు ఏమాత్రం కదలకుండా స్థిరంగా ఉన్నా సరే, ఒక దేశ భవిష్యత్తును తెలకిందులు చేసే ఒక అదృశ్య శక్తి ఉందని చెప్తే? రండి, ఈరోజు ఆ ఎక్స్చేంజ్ రేట్ల వెనుక దాగున్న అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సాధారణ అపోహతో మొదలుపెడదాం. బలమైన కరెన్సీ అంటే ఏంటి? మనందరం అనుకుంటాం కదా, కరెన్సీ బలంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఆరోగ్యంగా ఉందని. కాని అది నిజంగా అన్నిసార్లు మంచిదేనా? సమాధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు. అందులో చాలా కోణాలున్నాయి. ఎక్స్చేంజ్ రేటు అంటే కేవలం మన డబ్బుని వేరే దేశం డబ్బుతో మార్చుకోవడం కాదు. అంతకు మించి అది ఒక పవర్ఫుల్ సాధనం. అంతర్జాతీయ మార్కెట్లో ఏ దేశం వస్తువులు కొనాలి, ఏవి కొనకూడదు అని నిర్ణయించేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో తేల్చేది కూడా ఇదే. అయితే ప్రతి దేశం తన కరెన్సీ విలువ విషయంలో ఒక పెద్ద సందిగ్ధతను ఎదుర్కొంటోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒకవైపు మన కరెన్సీ బలంగా ఉందనుకోండి, అప్పుడు విదేశాల నుంచి మనం కొనే వస్తువులు అంటే దిగుమతులు చాలా చౌకగా వస్తాయి. ఇది వినియోగదారులకి పండగే. కానీ మరోవైపు మన దేశంలో తయారైన వస్తువులు విదేశీయులకు చాలా ఖరీదుగా కనిపిస్తాయి. దాంతో మన ఎగుమతులు దెబ్బతింటాయి, మన ఉత్పత్తిదారులు నష్టపోతారు. దీనికి పూర్తిగా ఆపోజిట్. మన కరెన్సీ బలహీనంగా ఉంటే ఎగుమతిదారులకు లాభం, కానీ దిగుమతుల ధరలు పెరిగిపోతాయి. ఇది ఒక రకంగా అటూ నుయ్యి ఇటు గొయ్యి నాంటి పరిస్థితి అన్నమాట. మరి ఇలా రెండు వైపులా లాభనష్టాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు దేశాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాయి? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఇక్కడే మనకు మేనేజ్డ్ ఫ్లోట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఒక మధ్యమార్గం. అంటే కరెన్సీ విలువను పూర్తిగా మార్కెట్ శక్తులకు వదిలేకుండా, అలానే పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంచకుండా, అవసరమైనప్పుడు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ కలుగుజేసుకుంటుందన్నమాట. సరే, ఇది ఎలా పనిలేస్తుందంటే చాలా సింపుల్. మొదటి స్టెప్, మార్కెట్లోనే డిమాండ్, సప్లైని బట్టి రేటు నిర్ణయించబడుతుంది. అంతా ఓకే. ఇక రెండవ స్టెప్, సెంట్రల్ బ్యాంక్ తన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఒక కంఫర్ట్ జోన్ అంటే ఒక సురక్షితమైన పరిధిని మనసులో పెట్టుకుంటుంది. ఒకవేళ రేటు ఈ పరిధి దాటి మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా వెళ్ళిపోతుంటే, అప్పుడు మూడవ స్టెప్గా సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగి దాన్ని మళ్లీ కంట్రోల్లోకి తెస్తుంది. ఉదాహరణకి మన భారతదేశాన్ని తీసుకుంటే, మన రిజర్వ్ బ్యాంక్ డాలర్కి 80 రూపాయలుండాలి లేదా 85 ఉండాలి అని ఒక నంబర్ను టార్గెట్ చెయ్యదు. దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే, మార్కెట్లో రేటు మరీ వేగంగా, దారుణంగా పడిపోకుండా లేదా పెరిగిపోకుండా చూడటం. అంటే అస్థిరతను తగ్గించి స్థిరత్వాన్ని కాపాడటం. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ కథలో ఒక కీలకమైన, కానీ చాలాసార్లు మనం పట్టించుకోని ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వినడానికి చాలా లాజికల్గా అనిపిస్తుంది కదూ. ఎక్స్చేంజ్ రేటు మారనప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మన వ్యాపార పోటీతత్వంలో కూడా ఎలాంటి మార్పు రాకూడదు. కాని వాస్తవం అలా ఉండదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. సమాధానం, అలా జరగదు. ఎందుకంటే తెర వెనుక మనకు కనిపించని ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. అది మొత్తం లెక్కలన్నింటినీ మార్చేయగలదు. ఆ కనిపించని శక్తి ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం రెండు రకాల ఎక్స్చేంజ్ రేట్ల గురించి తెలుసుకోవాలి. మొదటిది నామమాత్రపు ఎక్స్చేంజ్ రేటు లేదా NER. అంటే ఏమీ లేదు, మనం రోజూ న్యూస్లో చూసే నంబరే, $80 రూపాయలు అని. ఇక రెండవది వాస్తవ ఎక్స్చేంజ్ రేటు లేదా RER. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఇది ఆ నామమాత్రపు రేటును ఒక అదృశ్య అంశంతో సర్దుబాటు చేసి ఒక దేశం యొక్క నిజమైన పోటీతత్వమేంటో బయటపెడుతుంది. ఇంతకీ ఆ దాగి ఉన్న అంశం, ఆ అదృశ్య శక్తి ఏంటో తెలుసా? ఇంకేమీ కాదు, మన దేశంలోని ద్రవ్యోల్బణం. అంటే మన దేశంలో వస్తువుల ధరలు పెరగడం. ఇదే మనకు తెలియకుండానే మన ఎగుమతులను ప్రపంచ మార్కెట్లో ఖరీదైనవిగా మార్చేస్తూ ఉంటుంది. ఈ ఉదాహరణ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, భారతదేశం, ఇంకో దేశం రెండూ $10,000 విలువైన కారులను అమ్ముతున్నాయి. ఎక్స్చేంజ్ రేట్ కూడా డాలర్కి 80 రూపాయల దగ్గర స్థిరంగా ఉంది. కానీ భారతదేశంలో ద్రవ్యోల్బణం 10% ఉంది. అదే మరో దేశంలో కేవలం 5% ఉంది.
దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో కారు తయారీ ఖర్చు పెరిగి దాని ధర 8,80,000 రూపాయలకు చేరుకుంటుంది. ఎక్స్చేంజ్ రేట్ మారకపోయినా ఇప్పుడు అదే కారును డాలర్లలోకి మారిస్తే దాని ధర $11,000 అవుతుంది. కానీ పోటీదారుడి కారు ధర మాత్రం $10,500 ఉంటుంది. చూసారా, అసల్ పాయింట్ ఇదే. కేవలం మన దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ కార్ ఇప్పుడు $500 ఎక్కువ ఖరీదైనదిగా మారిపోయింది. దాంతో అది మార్కెట్లో తన పోటీతత్వాన్ని కోల్పోయింది. అందుకే మనం కేవలం మార్కెట్లో కనిపించే ఎక్స్చేంజ్ రేటును చూస్తే మనకు అసలు నిజం తెలియదు, కేవలం అసంపూర్ణమైన చిత్రం మాత్రమే కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఒక దేశం తన ఎగుమతి పోటీతత్వాన్ని 2 రకాలుగా కోల్పోవచ్చు. ఒకటి, నేరుగా ఎక్స్చేంజ్ రేట్ మారడం వల్ల. దీన్నే నామమాత్రపు విలువ పెరగడం అంటారు. రెండవది, ఎక్స్చేంజ్ రేట్ స్థిరంగా ఉన్నా సరే దేశంలో ధరలు పెరగడం వల్ల. దీన్నే వాస్తవ విలువ పెరగడమంటారు. ఈ రెండోదే చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పదం, అసలైన కొలమానం ఇదే: వాస్తవ ఎక్స్చేంజ్ రేటు. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుని ఒక దేశం యొక్క నిజమైన వాణిజ్య శక్తి ఏంటో చెప్పేది ఇదే. మరి దీనినుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఒక దేశం యొక్క ఆర్థిక బలాన్ని నిజంగా అంచనా వెయ్యాలంటే మనం ఏ సంఖ్యపై దృష్టి పెట్టాలి? వార్తల్లో రోజూ కనిపించే హెడ్లైన్ నంబర్పైనా, లేక దాని కింద దాగి ఉన్న అసలు కథను చెప్పే వాస్తవ ఎక్స్చేంజ్ రేటుపైనా? ఇకపై ఆర్థిక వార్తలు చూసినప్పుడు కేవలం ఉపరితలం దాటి లోతుగా ఆలోచించడం మాత్రం మర్చిపోకండి.